ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరికీ ఆహార పదార్థాలు కాస్త తినేటప్పుడు భోజనంలో మధ్య మధ్యలో చల్లటి కూడా తింటే చాలా హాయిగా ఉన్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది. భోజనంతో పాటు చల్లటి పెరుగు వేసుకోవటం బాగుంటుంది, ఒక ఇష్టంగా మారిపోతుంది. కొంతమందికి భోజనంతో పాటు చల్లగా ఉండే కూల్ డ్రింక్ మధ్య మధ్యలో త్రాగుతాడు తింటే బాగుండు అనిపిస్తుంది. మరి కొంతమందికి భోజనమైన వెంటనే చల్లటి ఐస్ క్రీమ్ పొట్టలో పడేస్తే బాగుండు అనిపిస్తుంది. కొంతమందికి చల్లటి కీర్లు స్వీట్ లాగా భోజనం అయ్యాక వెంటనే తినేస్తూ ఉంటారు. మరి ఇట్లా భోజనంతో పాటు కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టిన బాగా చల్లటి నీళ్లు మధ్య మధ్యలో త్రాగుతూ ఉంటారు. ఇలా చల్లటివి భోజనంతో పాటు తీసుకునేటప్పుడు మీ పొట్టలో ఏం జరుగుతుంది అనే ఒక సైంటిఫిక్ మెకానిజంని మీకు అర్థం చేయిస్తాను. మీరు మరి తర్వాత చల్లటివి భోజనంతో పాటు అందించడం మంచిదా కాదా అని నిర్ణయించుకోవటానికి, మీ ఆరోగ్యాన్ని మీరు సంరక్షించుకోవటానికి చక్కటి ప్లాన్కి మీకు అవగాహన కలుగుతుంది. మన పొట్టలో ఆహార పదార్థాలు అరగటానికి ఎంత టెంపరేచర్ ఉంటే డైజెషన్ హెల్దీగా యాక్టివ్గా జరుగుతుంది అనే విషయానికి వస్తే, మనకి జ్వరం వచ్చినప్పుడు ఎప్పుడైనా చూడండి ఒళ్ళు కాలుతుంటే 100, 101 టెంపరేచర్ ఉంది అంటాం, గుర్తుందా? లేకపోతే 101, 102 ఫారెన్హీట్ డిగ్రీస్ టెంపరేచర్ అంటాం కదా. ఆ 100 జ్వరం ఉన్నప్పుడు మీ ఒళ్ళు ఎంత వేడిగా కాలుతూ ఉంటుందో, మీ పొట్ట లోపల నిరంతరం డైజెషన్ జరిగేటప్పుడు ఎప్పుడు అంత వేడి ఉండాలన్నమాట. 100 ఫారెన్హీట్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడే డైజెస్టివ్ జ్యూసెస్ బాగా ఉత్పత్తి అవుతాయి, డైజెషన్కి సంబంధించిన ఎంజైమ్స్ పనిచేస్తాయి, ఆహార పదార్థాలు బ్రేక్ డౌన్ ప్రాపర్గా అవుతాయి, కెమికల్ రియాక్షన్ యాక్టివ్గా హెల్దీగా జరుగుతుంది 100 ఫారెన్హీట్ డిగ్రీస్ ఉన్నప్పుడు మాత్రమే. మరి మీరు తిన్న ఆహార పదార్థాలను అరిగించడానికి కాస్త వేడివేడిగా అప్పటికప్పుడు వండిని అట్లా తింటున్నారనుకోండి, అవన్నీ తిన్నప్పుడు ఆ టెంపరేచర్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి పొట్టకి పెద్ద ఇబ్బంది ఉండదు. అదే వేడిలో టెంపరేచర్లు వెళ్తున్నాయి కాబట్టి చక్కగా లోపలికి వెళ్ళేసరికి సేమ్ టెంపరేచర్ పొట్టలో ఉంది, మనం తినే అట్లా ఉన్నాయి కాబట్టి మ్యాచింగ్ అయి డైజెషన్ వెంటనే అందుకుంటుంది, ప్రాపర్గా స్పీడ్గా జరుగుతుంది, ఎంజైమ్స్ హార్మోన్స్ ప్రాపర్గా వర్క్ చేస్తాయి. ఈ టెంపరేచర్ వేరియేషన్ వచ్చింది అంటే డైజెషన్ స్లో డౌన్ అవుతుంది, డైజెషన్ స్టాప్ అవుతుంది. ఆ టెంపరేచర్ వేరియేషన్ తీసుకొచ్చేవి చల్లటివి. ఎగ్జాంపుల్కి ఒకటి చెప్తాను. మీరు పొయ్యి మీద కూర వేశారు, చక్కగా ఉడుకుతున్నది, బుడబుడ ఉడకటం అంటే 100 డిగ్రీలు వేడెక్కితే కానీ ఉడకదు, అంటే బుడబుడాన్ని పైకి లేవవు. అలా కూర ఉడికేటప్పుడు గొజ్జు కోసం కానీ, కూర కమ్మగా ఉండటం కోసం కానీ, ఆరోగ్యకరంగా వంటలు వండుకునేటప్పుడు పాలు పోసి వండుకుంటే మంచిదని నేను చెప్తూ ఉంటాను. ఏ బీరకాయ కూర, సొరకాయ కూర మీరు వండుతున్నారు, మంచిగా ఉడుకు పట్టింది, పాలు పోస్తే మంచిదన్నానని బాగా చల్లగా ఉన్న ఫ్రిడ్జ్లో పాలు తీసుకొచ్చి కూరలో పోసారు. చూడండి, ఆ ఫ్రిడ్జ్లో చల్లటి పాలు పోసేసరికి కూరలో ఉన్న వేడంతా ఫ్రిడ్జ్లో పాలు చల్లటివి లాగేసుకున్నాయి. టెంపరేచర్ 100 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 40కో 30కో 50కో పడిపోయింది, ఉడుకు ఆగిపోయింది. చూడండి, ఆ వేడి తగ్గేసరికి ఉడుకు ఆగిపోతుంది. మరి 100 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 60కి 40కి 50కి ఎందుకు పడిపోయిందంటే ఆ వేడిని చల్లదనం లాగేసుకుంది కాబట్టి. సేమ్ అలాగే మీరు పొట్టలో 100 ఫారెన్హీట్ డిగ్రీస్ వేడి ఉన్న డైజెషన్ అయ్యేటప్పుడు చల్లటి ఐస్ క్రీమ్ పడేశారు, చల్లటి కీరు తాగేశారు, చల్లటి పెరుగు అంత తినేశారు. ఈ చల్లటి పడేసరికి మీ పొట్టలో 100 ఫారెన్హీట్ డిగ్రీస్ టెంపరేచర్ అలా 30కో 40కో పడిపోతుంది. చల్లటి పాలు పోస్తే ఉడికి ఆగిపోయినట్టు మీ డైజెషన్ స్టాప్ అవుతుంది. ఎంతవరకు స్టాప్ అవుతుంది? మళ్ళా మీ పొట్టలో 100 ఫారెన్హీట్ డిగ్రీస్ హీట్ అయ్యే వరకు డైజెషన్ స్టాప్ అవుతుంది. ఇది సైంటిఫిక్గా అమెరికాలో సైంటిస్టులు నిరూపించారు. తక్కువ చల్లదనం పడితే డైజెషన్ స్లో డౌన్ అవుతుంది, ఎక్కువ చల్లదనం పడితే డైజెషన్ స్టాప్ అవుతుంది. ఎంజైమ్స్ కానీ, హార్మోన్స్ కానీ, కెమికల్ రియాక్షన్ కూడా మళ్ళీ 100 టెంపరేచర్ ఫారెన్హీట్ డిగ్రీస్ వచ్చినప్పుడే మళ్ళీ సవ్యంగా జరుగుతుంది. అంటే ఆహార పదార్థాలన్నీ ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు డైజెషన్ స్టాప్ అయిపోయి ఆగుతాయి.
మళ్ళీ ఆ టెంపరేచర్ అంతా పొట్టా ప్రేగుల వేడికి మళ్ళీ ఈ చల్లదనం అంతా తగ్గిపోయి మళ్ళీ హీట్ అయ్యాక డైజెషన్ అందుకుంటుంది. దీనికి కరెక్ట్ టెంపరేచర్ ఉన్నప్పుడే డైజెషన్ యాక్టివ్గా ఎంజైమ్స్ అవి పనిచేస్తాయి అనటానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు మే నెల రోహిణి కార్తీ ఎండలంటే 45-47 డిగ్రీలు వేడి ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో ఆ విత్తనాలు ఎక్కడన్నా నేల మీద వేస్తే చూడండి మొక్కలు వస్తాయా? అంత వేడిగా ఉన్నప్పుడు ఆ హీట్కి మొక్క వచ్చినా కానీ వేడికి మాడిపోతుంది. అందుకని ఆ టైంలో ఎవ్వరు మొక్కలేరు. చూడండి, టెంపరేచర్ అనుకూలంగా అయితే గింజలు మొలకలు రావే. అలాగే మీరు అమెరికాలోనో కెనడాలోనో ఉన్నారు, -20, -10, -5 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్న చోట్ల ఉంటారు. అక్కడ మీరు గింజల మొలకలు కట్టుకోండి, మీకు వస్తాయేమో. అతి చల్లదనం ఉన్నా గింజకు మొక్క రాదు, అతి వేడిగా ఉన్నా గింజకు మొక్క రాదు. క్లైమేట్ కండిషన్స్ అనుకూలంగా ఏదో 35-40 డిగ్రీలు అట్లా వేడున్నప్పుడు చక్కగా గింజల మొలకలు వస్తాయి. లెక్కది. అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా ప్రాపర్గా పనిచేయాలంటే 100 ఫారెన్హీట్ డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నప్పుడు సరిగా డైజెషన్ అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. అందుకని చల్లటివి తినటమో త్రాగటం చేయటం ద్వారా డైజెషన్ స్లో డౌన్ అవుతుంది. డైజెషన్ అరగంట సేపు అయినా స్టాప్ అయిపోతుంది. ఇలా జరగటం వల్ల ఆహార పదార్థాలు ఎక్కువసేపు పొట్టా ప్రేగుల్లో నిలవ ఉంటాయి. నిలవ ఉండటం వల్ల పులుస్తాయి. పులవటం వల్ల గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. పొట్టలో ఆహార పదార్థాలు ఎక్కువసేపు హోల్డ్ చేయటం వల్ల అంచులమట ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మంచిది కాదు. కాబట్టి తినేటప్పుడు చల్లటి ఆహార పదార్థాలు తినటం మంచిది కాదు. భోజనం అరిగించే సమయాన్ని డిలే చేస్తాయి, భోజనం అరిగించడాన్ని స్టాప్ చేస్తాయి. కాబట్టి అలా చేయొద్దు. అందుకని ఎప్పుడన్నా ఇట్లా వేడివేడి ఆహారాలతో పాటు చల్లటి తినటం, అతి చల్లటి ఆహార పదార్థాల పొట్టలో ఏదైనా ఐస్ క్రీమ్ తినాలి, దాన్ని సపరేట్గా తింటే అది లేట్ అవుతుంది. కానీ ఒక ఐస్ క్రీమ్ను భోజనంతో పాటు కలిపేసేస్తే ఈ భోజనం అంతా డైజెషన్ అరగకుండా ఆగిపోతుంది. అందుకని ఎక్కువ డిస్కంఫర్ట్లు ఇట్లాంటివి వస్తాయి. కాబట్టి అతి చల్లగా ఉన్న ఆహారాలు ఎప్పుడూ కూడా పొట్టలో వేయకుండా ఉంటే డైజెషన్కి చాలా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.